నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఇకపై తమిళనాడులోని ఎవరైనా తప్పు చేస్తే కోర్టులు శిక్ష వేస్తే జైలు శిక్ష ఉండదు. వాళ్ళు సోషల్ వర్క్ చేయాలి. అంటే ఏంటి? ప్రజాసేవ చేయాలి. ఇట్లా తప్పు చేసిన వాళ్ళు 16 రకాల శిక్షలు చేపట్టవలసి ఉంటుంది ఇట్లాంటి సోషల్ వర్క్కి. ఇందులో హాస్పిటల్ క్లీనింగు, అవుట్ పేషెంట్ కేరు లాంటివి కూడా ప్రజలకు ఉపయోగపడే ఉన్నాయి. భారతీయ న్యాయ సంహిత 2023 అనుసరించి తప్పు చేసిన వాళ్ళు సమాజ సేవ చేయాలని శిక్షల్లో చేర్చడం జరిగింది భారత ప్రభుత్వం. తమిళనాడు ప్రభుత్వం 16 రకాల శిక్షలు విధించడానికి తయారైంది. కోర్టులు తప్పు చేశారని నిర్ధారణకు వస్తే ఇకపై వాళ్ళకి జైలు శిక్షలు విధించకుండా ప్రజలకు ఉపయోగపడే సమాజ సేవలు చేయవలసి ఉంటుంది. ఇందులో హాస్పిటల్ క్లీనింగు, క్లాస్ రూమ్స్ క్లీనింగు, లైబ్రరీలు, బుక్స్ మెయింటెనెన్సు, పబ్లిక్ ప్రాపర్టీస్ క్లీనింగు, పబ్లిక్ పార్కుల క్లీనింగు, బీచ్ల క్లీనింగు, హాస్పిటల్లో సేవ చేయడం, ట్రాఫిక్ పోలీసులకు అసిస్టెన్స్ చేయడం లాంటివి ఉంటాయి. ఇకపై కోర్టులు తప్పు చేశారని నిర్ధారణకు వస్తే జైలుకు పంపించకుండా ఇట్లా సోషల్ వర్క్ చేయవలసి ఉంటుంది. ఈ కొత్త రకమైన శిక్షలను తమిళనాడు ప్రభుత్వం స్టార్ట్ చేయబోతోంది.